హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈ క్లాస్లో మనం ఏంటంటే సిఆర్ఓని యూస్ చేసుకొని ఒక వోల్టేజ్ని ఎలా మెజర్ చేస్తామో చూద్దాం. సో ఇప్పుడు చూడండి, లెట్ us టేక్ వన్ వేవ్ ఫామ్. సో ఇది ఒక సైనూసోయిడల్ వేవ్ ఫామ్ అనుకుంటే, సో ఇన్ బిట్వీన్ పీక్ టు పీక్, దీన్ని పీక్ అంటారు, దీన్ని పీక్ అంటారు, సో ఇది పీక్ అంటారు. సో పీక్ టు పీక్ ఉన్న డిస్టెన్స్ని మనం ఏమంటామంటే పీక్ వోల్టేజ్ అంటారు. సో దీన్ని ఏమంటారంటే పీక్ టు పీక్ వోల్టేజ్, పీక్ టు పీక్ వోల్టేజ్ అంటారు. ఓకే, సో నార్మల్గా దీన్ని మాత్రం ఏమంటామంటే మనం వి మ్యాక్సిమం అంటారు. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉన్నదాన్ని మనం వి మ్యాక్సిమం అంటారు. సో అదే సర్టెన్ వాల్యూ అంటే అప్ టు ఈ పాయింట్ వరకు ఉండేదాన్ని మనం ఏమంటామంటే ఆర్ఎంఎస్ అంటారు, ఆర్ఎంఎస్ వాల్యూ అంటారు. సో అప్ టు ఈ పాయింట్ నుంచి ఒక 70%, ఒక 90% ఉన్నదాన్ని మనం ఏమంటామంటే ఆర్ఎంఎస్ వాల్యూ అంటారు. 70%, నాట్ 90%, 70%. సో దీన్ని ఆర్ఎంఎస్ వాల్యూ అంటాం. ఓకే, సో జనరల్గా ఇక్కడ చూడండి, వోల్టేజ్ అన్నప్పుడు ఏం చేస్తామంటే మనం వి పీక్ టు పీక్గా తీసుకుంటాం. నార్మల్గా వోల్టేజ్ ఎంత ఉంది అంటే మ్యాక్సిమం వోల్టేజ్, సారీ ఇక్కడ పీక్ టు పీక్ వోల్టేజ్ ఎంత అంటే వి పీ టు పీ అని రాస్తాం. అదే మ్యాక్సిమం వోల్టేజ్ కావాలనుకోండి, సో అంటే వి మ్యాక్స్ ఈక్వల్ టు వి పీక్ టు పీక్ ఓవర్ 2 మ్యాక్సిమం వోల్టేజ్. అదే వాల్యూ ఆర్ఎంఎస్ వాల్యూ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, సో ఆర్ఎంఎస్ వోల్టేజ్, సో ఆర్ఎంఎస్ వోల్టేజ్ అన్నప్పుడు విఆర్ఎంఎస్ ఈక్వల్ టు వి మ్యాక్సిమం ఓవర్ √2. సో ఆర్ఎంఎస్ వోల్టేజ్ కావాలన్నప్పుడు మనం ఏం చేస్తారంటే దాని యొక్క మ్యాక్సిమం వోల్టేజ్ ఓవర్ √2, దాన్నే మనం ఆర్ఎంఎస్ వోల్టేజ్ అంటాం. సో ఈ యొక్క ఆర్ఎంఎస్ వోల్టేజ్ కావాలన్నప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ పీక్ టు పీక్ కావాలన్నప్పుడు అప్పుడు మనం ఎలా మెజర్ చేస్తామంటే, సో ఆర్ఎంఎస్ వోల్టేజ్ ఈక్వల్ టు ఆర్ఎంఎస్ వోల్టేజ్ ఈక్వల్ టు వి మ్యాక్సిమం బై √2 అన్న. వి మ్యాక్సిమం అంటే ఏంది ఇక్కడ వి పీక్ టు పీక్ ఓవర్ 2. సో దాని వాల్యూ నోట్ చేసుకుంటాం. సో వి పీక్ టు పీక్ ఓవర్ 2 ఇంటూ √2, ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి 2√2. సో ఇదే నాకేమవుతుందంటే విఆర్ఎంఎస్ అవుతుంది, ఆర్ఎంఎస్ వాల్యూ. సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే ఆర్ఎంఎస్ వాల్యూ అనేది మెజర్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిగ్నల్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎలా అనలైజ్ చేస్తామో చూద్దాం. సో అప్ టు ఇక్కడ క్లియరా? సో మనకు ఒక సైనూసోయిడల్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఇందులో సో ఈ యొక్క డిస్టెన్స్నే టోటల్ పీక్ టు పీక్ ఉన్న డిస్టెన్స్నే మనం పీక్ టు పీక్ వోల్టేజ్ అంటాం. మ్యాక్సిమం వోల్టేజ్ అన్నప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు రీచ్ అయ్యేదాన్ని ఏమంటామంటే ఇక్కడ, సో ఈ యొక్క డిస్టెన్స్ మనం ఏమంటామంటే మ్యాక్సిమం వోల్టేజ్ అంటాం. సో అప్ టు ఈ యొక్క సైనూసోయిడల్ వేవ్ ఫామ్లో 70% ఉన్నదాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఆర్ఎంఎస్ వాల్యూ అంటాం. సో దాన్ని ఒక సిగ్నల్ నుంచి మనం ఎలా కనుక్కుంటామంటే ఇలా కనుక్కుంటాం. ఓకే, సో వోల్టేజ్ ఎంత అంటే పీక్ టు పీక్ వోల్టేజ్ మొత్తం టోటల్ వోల్టేజ్ ఇది. సో మ్యాక్సిమం వోల్టేజ్ ఎంత అన్నప్పుడు ఇందులో హాఫ్ ఉంటుంది అది. సో టోటల్లో హాఫే మ్యాక్సిమం వోల్టేజ్. సో నెక్స్ట్ ఆర్ఎంఎస్ వోల్టేజ్ అన్నప్పుడు వి మ్యాక్సిమం ఓవర్ √2నే మనం ఆర్ఎంఎస్ వాల్యూ అంటున్నాం. సో నెక్స్ట్ చూడండి, డిఫరెంట్ సిగ్నల్స్కి మనకి ఎలా ఈ యొక్క వాల్యూస్ అనేటివి ఎలా కనుక్కుంటామో చూద్దాం. ఓకే, చూడండి, సో ఇక్కడ చూడండి 2 ప్రాబ్లమ్ తీసుకున్నాం. సో ఇదేమో ఫస్ట్ వన్, ఇదేమో సెకండ్ వన్.
సో ఇందులో ఏంటంటే మనకి ఇచ్చిన వేవ్ ఫామ్ ఇది. ఈ యొక్క వేవ్ ఫాము సో లెఫ్ట్ టు రైట్ వచ్చేసి 2 to 1, 1 to 0, 0 to 1, 1 to 2, టోటల్ ఎన్ని 4. సో 1 2 3 4. నెక్స్ట్ అదే టాప్ టు బాటమ్ తీసుకుంటే ఇక్కడ ఏంటంటే సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఏమో 1, నెక్స్ట్ ఇక్కడ మిడిల్లో సెట్ అయింది, అదేవిధంగా ఇక్కడేమో మిడిల్. ఓకే, సో ఇక్కడ ఏం టాప్ టు బాటమ్ వచ్చేసరికి ఎంత అంటే ఇదేమో 1 హాఫ్, ఇదేమో 1 హాఫ్. ఓకేనా. సో ఇది అయితే వర్టికల్ అటెన్యుయేషన్ ఈజ్ సెట్ టు 0.5 volts డివిజన్, ఫైండ్ పీక్ టు పీక్ అన్నాడు. ఇక్కడ ఏంటంటే సో దీనికి సొల్యూషన్ చూడండి. సో వోల్టేజ్ పీక్ టు పీక్ వోల్టేజ్ నాకు కావాలి అంటే ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఇక్కడ వోల్ట్స్ ఫర్ డివిజన్ ఇంటూ నెంబర్ ఆఫ్ డివిజన్స్, ఇది ఫార్ములా. సో పీక్ టు పీక్ వోల్టేజ్ కావాలంటే నేను ఎలా కనుక్కోవచ్చు అంటే ఇక్కడ వోల్ట్స్ ఫర్ డివిజన్ ఇంటూ నెంబర్ ఆఫ్ డివిజన్స్. వోల్ట్స్ ఫర్ డివిజన్ అన్నప్పుడు ఇక్కడ ఇచ్చినాడు ప్రాబ్లంలో ఎంత 0.5 వోల్ట్స్ ఫర్ డివిజన్. సో దాని వాల్యూ ఎంత 0.5 ఇంటూ నెంబర్ ఆఫ్ డివిజన్స్. సో నెంబర్ ఆఫ్ డివిజన్స్ అంటే టోటల్ ఎన్ని ఇచ్చాడు ఆ వాల్యూ మల్టిపుల్ చేసుకుంటే వస్తుందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఇదేమో 1.5, ఇదేమో 1.5, టోటల్ ఎంత 3. సో ఇంటూ 3. సో అప్పుడు నాకు ఎంత వస్తుంది, ఇది 1.5 volts. ఇది పీక్ టు పీక్ వోల్టేజ్. సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే పీక్ టు పీక్ వోల్టేజ్ మనం కనుక్కుంటాం. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లంలో చూడండి, ఇందులో ఏంటంటే వర్టికల్ అటెన్యుయేషన్ 2 millivolts ఫర్ డివిజన్ అని ఇచ్చాడు, ఇండికేషన్ ఇచ్చాడు. ఇందులో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో అనాలసిస్ పర్పస్ కోసం మనం ఇలా తీసుకున్నాం. సో ఇదేంటంటే ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో దీన్ని అబ్జర్వ్ చేయండి ఇప్పుడు. సో వర్టికల్ అటెన్యుయేషన్ ఎంత అంట, ఈ యొక్క వర్టికల్ అటెన్యుయేషన్ వచ్చేసి 2 millivolts ఫర్ 1 డివిజన్ అన్నాడు. అయితే ఇక్కడ ఈచ్ బాక్స్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ చూడండి ఈ బాక్స్ 1 2 3 4 అప్ టు ఈ పాయింట్ వరకు 5. సో టోటల్ 5 అంటే ఈచ్ బాక్స్ ఎంత అంటే 5 యూనిట్స్ అన్నమాట, 5 యూనిట్స్. అయితే సో వీటిని ఏమంటామంటే మనం సబ్ డివిజన్స్ అంటారు. సో అక్కడ ఏమి ఇచ్చినాడు, వర్టికల్ అటెన్యుయేషన్ ఎంత అంట, వర్టికల్ అటెన్యుయేషన్ ఎంత 2 millivolts. సో 2 millivolts ఫర్ డివిజన్ అన్నాడు. సో ఇక్కడ 1 డివిజన్ ఈక్వల్ టు ఎన్ని యూనిట్స్ అంటే 5 సబ్ డివిజన్స్. సో వీటిని మనం ఏమంటామంటే సబ్ డివిజన్స్ అంటారు. ఈ బాక్స్ని ఏమంటామంటే డివిజన్స్ అంటారు. సో 1 డివిజన్ ఈక్వల్ టు 5 సబ్ డివిజన్స్. అలాంటప్పుడు 1 సబ్ డివిజన్ ఏమవుతుంది, 1 సబ్ డివిజన్ ఈక్వల్ టు 1/5 అంటే 0.2 డివిజన్స్. సో ఇది నాకు వాల్యూ వచ్చిన వాల్యూ. ఇప్పుడు ఏంటంటే సో ఇక్కడ చూడండి పాజిటివ్ పీక్, నెగిటివ్ పీక్ ఇండివిజువల్గా చూద్దాం. ఫస్ట్ పాజిటివ్ పీక్ వోల్టేజ్. సో ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి, పాజిటివ్ పీక్ వోల్టేజ్ అంటే ఇదేనా. సో 1 2 1 2 3 అంటే థర్డ్ పాయింట్ దగ్గర ఏమైంది, ఇంటర్సెక్ట్ అయింది. సో ఫస్ట్ బాక్స్ ఫిల్ అయింది, సెకండ్ బాక్స్ ఫిల్ అయింది, థర్డ్ దాంట్లో ఏమైంది, థర్డ్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. అంటే 2 డివిజన్స్ ప్లస్ 3 సబ్ డివిజన్స్. సో 2 డివిజన్స్ ప్లస్ 3 ఇంటూ సబ్ డివిజన్స్. సో 2 డివిజన్స్ అన్నప్పుడు ఈచ్ డివిజన్కి ఎన్ని వోల్ట్స్, 2 millivolts. కాబట్టి 2 ఇంటూ 2 millivolts ప్లస్ అంటే ఈచ్ డివిజన్ 2 millivolts కాబట్టి 2 ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 2. నెక్స్ట్ 3 సబ్ డివిజన్స్. 3 సబ్ డివిజన్స్ అన్నప్పుడు ఇక్కడ 3 ఇంటూ
ఈచ్ సబ్ డివిజన్ ఎంత 0.2. సో 0.2 డివిజన్స్. సో 0.2 డివిజన్స్. సో 2 2s are 4. బట్ ఇక్కడ నాకు మిల్లీ వోల్ట్స్ ఉంది. మిల్లీ వోల్ట్స్ అన్నప్పుడు ఎంత వస్తుంది నాకు ఇది ఇంటూ 10⁻³ అదేవిధంగా 3 2s are 0.6. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి 4 మిల్లీ వోల్ట్స్ ప్లస్ 3 ఇంటూ 0.2 ఇంటూ ఇక్కడ డివిజన్స్ అన్నాం. ఈచ్ డివిజన్ అంటే ఎంత మళ్ళీ అగైన్ 2 మిల్లీ వోల్ట్స్. 2 మిల్లీ వోల్ట్స్. సో దీన్ని సాల్వ్ చేసి ఎంత వస్తుందంటే నాకు ఇది ఇక్కడ చూడండి 4 3 2s are 6 6 2s are 12 అంటే ఇది ఒక 12 ఇది ఒక 4. సో 4 మిల్లీ వోల్ట్స్ ఎంత వస్తుందండి వాల్యూ అరౌండ్ 2.6 వోల్ట్స్ వస్తుంది. సారీ 1.2 వస్తుంది. సో దీని వాల్యూ ఎంత అంటే 1.2. సో పాజిటివ్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 1.2. సిమిలర్లీ నెగిటివ్ వాల్యూ కూడా అంతేనా, పాజిటివ్ వాల్యూ ఎంతో సిమిలర్లీ నెగిటివ్ వాల్యూ కూడా అంతే వస్తుంది 1.2. అప్పుడు టోటల్ వోల్ట్ ఎంత వస్తుంది నాకు ఇది 2.4. సో 2.4 మిల్లీ వోల్ట్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది నాకు ఈ యొక్క డయాగ్రామ్లో. ఓకేనా. సో ఒక్క నిమిషం. హాయ్, సారీ వన్ స్మాల్ మిస్టేక్. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ మళ్ళీ. సో ఇక్కడ చూడండి ఇది 1 ఫుల్ డివిజన్, ఇది 1 ఫుల్ డివిజన్, ఇక్కడ 3 పాయింట్స్. అదే నెగిటివ్ హాఫ్ సైకిల్లో 1 ఫుల్ డివిజన్, 1 ఫుల్ డివిజన్, సబ్ డివిజన్స్ 3. సో ఇప్పుడు ఈ యొక్క పాజిటివ్ సైకిల్ ఏమొస్తుందంటే నాకు ఇక్కడ పాజిటివ్ వోల్టేజ్. సో పాజిటివ్ వోల్టేజ్ VP అనుకుందాం, పాజిటివ్ వోల్టేజ్ VP అనుకుందాం. సో 2 ఫుల్ సైకిల్స్ ప్లస్ 3 ఇంటూ సబ్ డివిజన్స్. ఇక్కడ ఫుల్ సైకిల్ కాదు, ఫుల్ బాక్స్. ఇది బాక్స్ కదా, ఫుల్ బాక్స్. సో 2 ఫుల్ బాక్స్ కాబట్టి సో దాని వాల్యూ ఎంత అంటే యాజ్ ఇట్ ఈస్ 2 ఇంటూ 1 ఇదంతా వోల్టేజ్ 1 వోల్ట్ కాబట్టి 1గా తీసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే 3 సబ్ డివిజన్స్ అన్నారు కాబట్టి 3 ఇంటూ ఈచ్ సబ్ డివిజన్ వాల్యూ ఎంత మనకి ఇంతకుముందు ఇండికేట్ చేశాను నేను 0.2. సో 0.2. సో దీని వాల్యూ ఎంత అంటే 3 2s are 6 కాబట్టి 2.6 మిల్లీ వోల్ట్స్ పర్ డివిజన్. సో ఇలా ఇండికేట్ చేసుకుంటాం. సో ఇదేంటిది పీక్ వోల్టేజ్. పీక్ వోల్టేజ్ ఎంత అంటే 2.6 మిల్లీ వోల్ట్ ఫర్ డివిజన్. ఇక్కడ ఆల్రెడీ మనకు మిల్లీ వోల్ట్ ఫర్ డివిజన్ ఇచ్చాడు కాబట్టి దాన్ని అలా తీసుకున్నాం. సరే నెక్స్ట్ నెగిటివ్ హాఫ్ సైకిల్ చూడండి. నెగిటివ్ సైకిల్. సో ఇందులో కూడా సేమ్ ఇంతేనా. సో 2 ఫుల్ బాక్సెస్, ఇదొక 1 బాక్స్, ఇదొక 1 బాక్స్. సో కాబట్టి 2 ఫుల్ బాక్సెస్ ప్లస్ 3 ఇంటూ సబ్ డివిజన్. సో అప్పుడు నాకు ఎంత వస్తుందండి ఇది 2 ప్లస్ 3 ఇంటూ 0.2 దట్ ఈస్ 2.6 మిల్లీ వోల్ట్ ఫర్ డివిజన్. సో నాకు వోల్టేజ్ ఎంత వచ్చింది నెగిటివ్లో 2.6, పాజిటివ్లో 2.6. టోటల్ వోల్టేజ్ పీక్ టు పీక్ వోల్టేజ్ అన్నప్పుడు ఎంత వస్తుంది 2.6 ప్లస్ 2.6 టోటల్ ఎంత అంటే 5.2. సో టోటల్ వోల్టేజ్ పీక్ టు పీక్ ఎంత అంటే 5.2 మిల్లీ వోల్ట్స్ ఫర్ డివిజన్. సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే ఇచ్చిన వేవ్ ఫామ్కి వోల్టేజ్ అనేది కనుక్కుంటాం. సో ఇందులో ఫస్ట్ మనం ఏం చేస్తారంటే ఈచ్ సబ్ డివిజన్ వాల్యూ ఎంతో కనుక్కున్నాం. ఈచ్ సబ్ డివిజన్ వాల్యూ ఎలా కనుక్కుంటామంటే టోటల్ ఒక బాక్స్ ఇది తీసుకున్నప్పుడు అందులో ఈ యొక్క లైన్స్ ఎన్ని లైన్స్ అయితే ఉన్నాయో ఆ వాల్యూస్ ఆ లైన్స్ కౌంట్ చేసుకున్నాం. సో దీనిలో 5 ఉన్నాయి కాబట్టి
సో ఇదంతా టోటల్ ఒక బాక్స్ తీసుకుంటే దాన్ని ఒక డివిజన్గా తీసుకుంటే సో అందులో ఈచ్ బాక్స్ 5 ఉన్నాయి కాబట్టి ఈచ్ సబ్ డివిజన్ ఎంత అంటే 1/5. దాని వాల్యూ ఎంత అంటే మనకు 0.2. సో ఆ వాల్యూని బేస్ చేసుకొని ఈ బాక్సెస్ ఎన్నైతే ఉన్నాయో ఆ టోటల్ బాక్సెస్ ప్లస్ ఇక్కడ నాకు రిమైనింగ్ ఎన్ని లైన్స్ టచ్ చేస్తుందో ఆ లైన్స్ కౌంట్ చేసుకొని మల్టిప్లై విత్ సబ్ డివిజన్ వాల్యూ చేసామంటే దాని వాల్యూ వస్తుంది పాజిటివ్ పీక్. అదేవిధంగా నెగిటివ్ పీక్లో కూడా సేమ్. ఈ టోటల్ వాల్యూస్ మనం ఏం చేసామంటే టోటల్ నాకు వోల్టేజ్ అనేది వస్తుంది అన్నమాట. పీక్ టు పీక్ వోల్టేజ్ అనేది వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, ఇది వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు డివిజన్. అదేవిధంగా టైం విత్ రెస్పెక్ట్ టు టైం బేస్ చేసుకొని ఎలా కనుక్కుంటాం అంటే ఇది వర్టికల్. ఇప్పుడు దాకా చూసిన మనం ఇందులో కానీ వర్టికల్తో చూసాం. అంటే వోల్టేజ్ మెజర్మెంట్ అనేది విత్ రెస్పెక్ట్ టు మ్యాగ్నిట్యూడ్ వర్టికల్గా చూసాం. అదేవిధంగా హారిజాంటల్ మూమెంట్ ఉన్నప్పుడు ఎలా చెక్ చేసుకుంటాం, ఎలా కనుక్కుంటాం చూద్దాం. సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు చూడండి. సో ఇది మనకు ఒక వేవ్ ఫామ్ ఇచ్చాడు. ఈ వేవ్ ఫామ్ ఇంతకుముందు మనం తీసుకున్నట్లే. సో ఇందులో టైం ఫర్ డివిజన్ ఈజ్ 2 microseconds ఫర్ డివిజన్ అయితే డిటర్మైన్ ద ఫ్రీక్వెన్సీ అన్నాడు. సో మనకు టైం ఇచ్చేసాడు, ఫ్రీక్వెన్సీ కనుక్కోమన్నాడు. సో ఇందులో ఏంటంటే మనం జనరల్గా టైం కనుక్కోవాలన్నప్పుడు ఇక్కడ నాకు టైం ఈక్వల్ టు టైం ఓవర్ డివిజన్స్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ద సైకిల్. ఓవర్ 1 full cycle. 1 full cycle. సో ఇది మనకు ఫార్ములా. సో టైం పీరియడ్ మనకు టైం కావాలి అన్న టోటల్ టైం ఎలా కనుక్కుంటామంటే టైం ఓవర్ డివిజన్స్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ విత్ రెస్పెక్ట్ టు 1 full cycle. ఇక్కడ నెంబర్ ఆఫ్ డివిజన్స్ 1 full cycle అన్నప్పుడు ఇది 1 full cycle, ఇది టోటల్ 1 full cycle సైనూసోయిడల్ వేవ్ ఫామ్. ఇందులో నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎన్ని అంటే ఎలా కనుక్కుంటామంటే సో 1 2 3 4. సో 2 to 1 1. సో 2 to 1 నెక్స్ట్ 1 to 0 0 to 1 1 to 2. సో టోటల్ ఎన్ని మనకు 4. ఇదే నాకేమవుతుంది నెంబర్ ఆఫ్ డివిజన్స్. సో టోటల్ 1 full cycleకి ఎన్ని ఎగ్జిస్ట్ అయినాయి మనకు 4 అయినాయి. సో ఇప్పుడు నాకు టైం ఈక్వల్ టు టైం ఓవర్ డివిజన్ అన్నాడు. టైం అంటే ఎంత ఇచ్చినాడు ఇక్కడ, టైం ఓవర్ డివిజన్ అంటే 2 microseconds అన్నాడు. సో 2 microseconds ఇంటూ నెంబర్ ఆఫ్ డివిజన్స్ విత్ రెస్పెక్ట్ టు 1 full cycle అంటే 4. సో ఎంత వస్తుంది, ఇది 8 microseconds. ఇది నాకు టైం. ఇప్పుడు కనుక్కోమని ఏంది మనల్ని ఫ్రీక్వెన్సీ కనుక్కోమన్నాడు. ఫ్రీక్వెన్సీకి టైంకి రిలేషన్ ఏంటి, ఇన్వర్స్ రిలేషన్. సో ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 1 over టైం. సో 1 over 8 microseconds. 1 over 8 microseconds అన్నప్పుడు 1/8 MHz. సో ఇది మైక్రో అనేది ఏమవుతుంది, మెగా అవుతుంది. ఓకే, సెకండ్స్ అనేది ఏమవుతుంది, హెడ్జెస్ అవుతుంది. సో 1/8 అన్నప్పుడు అప్పుడు అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది, సో అరౌండ్ ఎంత వస్తుందంటే మనకు సో అరౌండ్ 12.5 మెగా హెడ్జెస్ వస్తుంది అన్నమాట. ఫ్రీక్వెన్సీ అనేది ఎంత వస్తుందంటే నాకు ఇక్కడ సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే ఫ్రీక్వెన్సీని మనం మెజర్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇది సో ఈ ఇచ్చిన దానికి టైం కనుక్కోమన్నప్పుడు టైం ఓవర్ డివిజన్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ విత్ రెస్పెక్ట్ టు 1 full cycle చేసాము అంటే మనకేమొస్తుంది, టైం వస్తుంది. దానికి మనం ఇది కనుక్కోవచ్చు. ఇంకోటి ఇక్కడ వోల్టేజ్, ఇదే దానికి వోల్టేజ్ కనుక్కోమన్నప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వోల్ట్ ఓవర్ డివిజన్స్ దీని వాల్యూ 5 volts ఇచ్చాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు నాకు టోటల్ వోల్టేజ్ ఎంత కనుక్కోమన్నప్పుడు సో వోల్టేజ్ పీక్ టు పీక్ కావాలనుకున్నప్పుడు
వోల్ట్ ఓవర్ డివిజన్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ డివిజన్స్. ఇందులో ఇప్పుడు నెంబర్ ఆఫ్ డివిజన్స్ అంటే వర్టికల్గా తీసుకోవాలి. ఇక్కడ ఇంతకుముందు హారిజాంటల్ తీసుకున్నాం కదా, ఇప్పుడు వర్టికల్గా తీసుకోవాలి. టోటల్ డివిజన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 3. సో కాబట్టి 5 × 3 దట్ ఈస్ 15 volts. 15 volts. సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే ఇచ్చిన దాన్ని డైరెక్ట్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ అన్నప్పుడు ఈ డివిజన్స్ వేసుకొని మల్టిపుల్ చేసుకుంటాం. సో ఆ విధంగా మనం ఏం చేసుకోవచ్చు, వోల్టేజ్ అనేది కనుక్కోవచ్చు, అదేవిధంగా ఫ్రీక్వెన్సీ కనుక్కోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూడండి.